భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అవును కదా. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృంయుకరణే. ఏం బాగా చెప్పాడండి. ఏమిటా చెప్పింది నీ మొహం? ఏమర్థమైందిరా నీకు? అయ్యగారు ఎవరు వస్తారో చూడండి. ఎవర్రా? నేనే మావయ్య. ఓరి పిడుగా నువ్వట్రా? ఈ డ్రెస్ లో నేను గుర్తుపట్టలేదురా. అవును కదా, ట్రైనింగ్ అంతా పూర్తయిందా? అయింది మావయ్య, నాకు ఉద్యోగం కూడా వచ్చింది. ఆశీర్వదించాను. ఇంతకన్నా పెద్ద ఆఫీసర్ వై ఈ దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలి శ్రీధర్ నువ్వు. ఇవాళ నాకెంతో సంతోషంగా ఉందిరా. అప్పగించిపోయిన మీ అమ్మా నాన్నలకు న్యాయం చేశానన్న సంతృప్తి కలుగుతుంది. ఇవాళ వాళ్ళంటే ఎంతో సంతోషించేవాళ్ళు కదా నాయన. నిజమే మావయ్య, కానీ మనం చేయగలిగింది ఏముంది? ఆ దురదృష్టం నాది. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను. నాన్న అని నా నోట పలక్క ముందే నాన్న పోయారు. అయినా నాకే లోటు లేకుండా నువ్వే నన్ను పెంచి పెద్ద చేశావు. నన్ను చూసి నువ్వు సంతోషిస్తే నాకు చాలు మావయ్య. నేను మాత్రం ఇంకెన్నాళ్ళు ఉంటాను. నేను కళ్ళు మూసే ముందే నిన్నొక ఇంటివాడిని చేస్తే నాయన. నా పెళ్లికి వెళ్ళే మావయ్య, ముందు విమల పెళ్లి కానీ. పాపం విమల మాట గుర్తే కానీ మనసు చాలా మంచిది మావయ్య. అది అర్థం చేసుకుని నడుచుకోగల వారిని మనం చూడాలి. శ్రీధర్, విమల నీకన్నా అర్థం చేసుకోగల వాళ్ళు ఎవరుంటారు? ఎవరికో ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇచ్చి చేసే కంటే నీకే ఇచ్చి పెళ్లి చేస్తే మీ ఇద్దరు నా కళ్ళ ముందు ఉంటారని, విమల సుఖపడుతుందని ఎంతో ఆశించాను. కానీ విమలకి అలాంటి ఉద్దేశమే లేదు. అందుకు నేనేం బాధపడలేదు మావయ్య. ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకుని విమల మాత్రం ఏం సుఖపడుతుంది? నిజానికి నేను ఆమెకు తగిన వాడిని కాను. విమల నాకంటే గొప్పవాణ్ణి చేసుకుని ఏ కొరత లేకుండా హాయిగా ఉండాలి. నేను కోరుకునేది అదే మావయ్య. నీ తర్వాత విమల క్షేమం ఆలోచించవలసిన బాధ్యత నాదేగా. శ్రీధర్, నీ అంత మంచివాడిని భర్తగా పొందే అదృష్టం ఎవరికుందో. సరే, భోంచేద్దారా. నేనే బావా. ఇదిగో హార్లిక్స్. ఉన్నట్టుండి నా మీద ఎంత దయగలిగింది ఏమిటి? కొండ ఏమయ్యాడు? ఉన్నారులే, తీసుకో బావా. నీకోసం స్వయంగా నేనే కలిపి తీసుకొచ్చాను. ఏం కలిపి తీసుకొచ్చావు? మొత్తానికి నీ పోలీస్ ఆఫీసర్ బుద్ధి పోలీసావు కాదు. తీసుకో బావా. అక్కర్లేదు. ఇవన్నీ నిజమైన నమ్మటానికి నేనేం పూలను కాదు. నన్ను నేర్పించడానికి ఇదొక ఎత్త. అదేమిటి బావా అలా అంటావు? ఇంకెలా అనమంటావు? ఇదివరకు అన్నవి అనిపించుకున్నవి చాలు. మర్యాదగా దయచేసి. బావా, నన్ను అర్థం చేసుకో. అర్థమా? నువ్వే అన్నావుగా ఎదుటి మనిషిని అర్థం చేసుకునే తెలివి నాకు బొత్తిగా లేదని. అన్నాను, అందుకు నాలో నేనే సిగ్గుపడుతున్నాను. నువ్వు సిగ్గుపడుతున్నావా? ఎందుకు? చీ అన్నా సిగ్గులేని వాడిని నేనేగా. ఆ మాటలన్నీ మర్చిపో బావా. చిన్నప్పటి నుంచి నీతో పెరిగిన నీ మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను. ఏవేవో అన్నాను. నిన్న నాన్నతో నువ్వు నా గురించి మాట్లాడుతుంటే విన్నాను. నీకు నా మీద ఎంత నిస్వార్థమైన ప్రేమ ఉందో తెలుసుకున్నాను. నన్ను క్షమించు బావా, క్షమించు. నీలో ఇంత మార్పు వస్తుందనుకోలేదు. నిజంగా నువ్వు నన్ను. ఐఎమ్ సారీ విమల, ఇట్స్ టూ లేట్. నువ్వు ఎలాగో నన్ను ప్రేమించమన్న ఉద్దేశంతో మరొక అమ్మాయికి మనసు ఇచ్చాను. ఆ అమ్మాయి నన్ను మనసారా ప్రేమించింది. నేనే తన సర్వస్వం అని నమ్ముకుంది. నేను లేదే బ్రతకలేదు. అంత మంచి అమ్మాయిని నమ్మించి మోసం చేయటం నాకు ఇష్టం లేదు. పోనీలే బావా, అలాగే. కానీ బావా, నీ ఇలాంటి మంచి అతన్ని భర్తగా పొందే అదృష్టవంతురాలు ఎవరు? ఎవరో కాదు, నా మరదలు విమల. నిజంగానా?
విమల, నిజంగా నేను అదృష్టవంతుడు. విమల, ఇప్పుడు నిన్ను అర్థం చేసుకున్నాను. అంటే అర్థమైందా? నాలో సగం చేసుకున్నానన్నమాట. అబ్బాయి గారు అండి మరేంటి అబ్బాయి ఏమిటో చూపించారు. అదే తూర్పు పడవలు ఒకే చోట కలిశాయి. పంప తీసి పడలేదు రాదు కదా, ఏమిటి సంగతి? అదే లేదు బాబు, సిగ్గుపడుతున్నారు. చెప్పే బాబు ప్రేమించుకుంటున్నామని. నిజంగానే? అవును మామయ్య, విమల నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. మా జీవితాలు ఇలాగే నవ్వులు పువ్వులుగా సుఖంగా సాగిపోవాలని ఆశీర్వదించు మామ. చాలా సంతోషం. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి. ఈ శుభముహూర్తం కోసమేనమ్మా ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాం.